కారుకున్నోళ్ళు, రెండు చేతులున్నోళ్ళు కంపల్సరీ అనాల్సిందే. లేకపోతే భవిష్యత్తులో జై శ్రీరాముకు బదులు జై రహీం అనవలసి వస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్. ఈరోజు ఆర్మూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మామిడిపల్లి చౌరస్తాలో పెట్టిన కార్నర్ మీటింగ్ విచ్చేసిన మహిళా మనులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నతమ్ములు, మరీ ముఖ్యంగా నా అక్క చెల్లెళ్లకు సుమారు 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక భయంకరమైన వాతావరణంలో బానిసల్లాగా బతుకుతున్న ఈ ఆర్మూరులో ఒక్కడు పాండుగాడు అంటూ ఉంటే ఈ ఆర్మూరునంత నరకం చూపించినాడు. ఆ పాండుగాడు ఉన్నప్పుడే నేను వచ్చిన తర్వాత 3 నెలల్లో నన్ను 30,000 ఓట్లతో గెలిపించిన మీ అందరు అక్క చెల్లెలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. పాదాభివందనం. గెలవడమే కాదు, గెలిచిన తర్వాత ఏం చేస్తున్నాం, పుట్టడమే కాదు, సచ్చే లోపల ఏం చేస్తున్నాం. ఆర్మూరు నేను రాకముందు ఎట్లుండే, ఈ ఆనంద్ షాపింగ్ మాల్లో అడగండి, అని అడగండి. గుండాలు, రౌడీలు, ఈడొక బారు ఉండే, అడగండి అన్ని. కొడుకులారా 11 గంటలకు బయటకు వెళ్ళాలంటే బుల్లెట్లు తీస్తాను చెప్పిన. బుల్లెట్లు 11 గంటలతో తిరుగురా ఈ రోజుల సూత. పోలీసులు షూట్ చేయకపోతే నేను షూట్ చేస్తా కొడుకులని. అడగండి అక్క వెళ్ళని అడుగుతున్నా. అమ్మ మీరు చెప్పండి. పెరికిటు గంజాయి గ్యాంగులు 3 గంటల దాకా కొడుకులు గంజాయి తాగి ఆడపిల్లలని బస్టాండ్లకు ఇబ్బంది పెట్టిన కొడుకులు ఈరోజు చూపిన ఆర్మూరులు ఎక్కడ ఉన్నారేమో. కబ్జా కోర్లు, అవినీతి అడుగడుగున మహిళలని ఈరోజు హౌసింగ్ బోర్డు కాలిన రోజు 12 గంటలకు రౌడీ నా కొడుకులు పోయి ఆడపిల్లలున్న ఇంట్లో కింద కూర్చుంటారు బయటికి రావాలని. ఏమేముండే ఆర్మూరులో దళిత బిడ్డల మీద టిప్పర్లు ఎక్కించారు. పేద ప్రజల ప్లాట్లు లాక్కున్నారు. ప్రభుత్వ స్థలాలన్నీ పేదలకు వంచాల్సింది ఆ కొడుకులు పాండుగాడు, గాండుగాడు, ఈ కౌన్సిల్ అందరు కబ్జా చేసి పెట్టిన కొడుకులు. నేను వచ్చిన తర్వాత ఆర్మూరు ఎట్లుంది మీరు ఒక్క మాట చెప్తున్నా, ఆర్మూరు ప్రజలకు చెప్తున్నా, దయచేసి రాజకీయం ఎదుటోడికి ఆట కావచ్చు, భారతీయ జనతా పార్టీకి మాత్రం చావు బతుకుల పోరాటం. ఎందుకంటే మేము బతకాలి, మిమ్మల్ని బతికించుకోవాలి, మీ బిడ్డల్ని బతికించుకోవాలి. కాకపోతే చదువుకున్న పిల్లల్ని అడగండి. రాజకీయం అనేది వేరే కాదు. ఈరోజు 5 ఏళ్ళు అవినీతితోని మామిడిపల్లి బ్రిడ్జ్ ఆగిపోతే రాగానే ఆ పట్టు వట్టి ప్రభుత్వ మెడలు వంచి గౌరవనీయ అరవింద్ గారి సహకారంతో మామిడిపల్లి బ్రిడ్జ్ పూర్తి చేశాను. మామిడిపల్లి బ్రిడ్జ్ చెప్పుండ్రా. ఇప్పుడు అరే కాంగ్రెస్లు ఎక్కుతున్నారా కొడుకులు దాని బ్రిడ్జ్ మీద? ఎందుకు ఎక్కుతున్నారా? మరి నేనేం చేయనప్పుడు నేను నడిపించిన బ్రిడ్జ్ ఏదైతే కంప్లీట్ చేయించినో, మీరు లంచాల గురించి, కమిషన్ల గురించి నడమల వదిలేసిన బ్రిడ్జ్ని నేను కంప్లీట్ చేసినప్పుడు ఎందుకు ఎక్కుతున్నారా బ్రిడ్జ్ మీద? ఈరోజు ఏముంటుంది ఆర్మూరులో? ఏం కావాలా? మన బతుకులు మనం బతకాలా, ప్రశాంతంగా ఉండాలా. రౌడీ నా కొడుకులు, గంజాయి నా కొడుకులు బస్టాండ్ల పూట తిరుగుకుంటా, ఆడోళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా, అమాయకుల మీద కేసులు పెట్టాడు. అవన్నీ నచ్చిన తర్వాత ఎవరన్నా ఆర్మూరు పట్టణంలో అండి ఒక్క రౌడీ బయటకు వచ్చిందా? ఒక్క మహిళ మీద అత్యాచారం జరిగిందా? 65 కోట్లు పెట్టి ఈరోజు ఆర్మూరు చుట్టూ మొత్తం ప్రతి వీధికి రోడ్లు వేయిస్తున్నాను. ప్రతి వీధికి. ఒకవేళ మళ్ళీ రెండోది 43 కోట్లు పెట్టి 8 ట్యాంకులు కట్టిపిస్తున్నాను. 30 ఏళ్ల వరకు ఆర్మూరు, పెరికిటు, మామిడిపల్లి, కుటార్మూరు ఈ 4 ఊర్లకు మీ బిడ్డలకు 30 ఏళ్ల దాకా తాగునీటి ప్రాబ్లం రాదు. ఇంకా రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కట్టుకుంటున్నాం. ఏం కావాలా? మనకు కావాల్సింది రోడ్స్, డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటరు, ఒక భద్రతగా ఆడబిడ్డ రోడ్డు మీద నడిచినట్లు, గంజాయి నా కొడుకులు అండ్లగా రాకుండా ఇట్లాంటి వాతావరణం ఆర్మూరుని తయారు చేసిన మళ్ళా కొడుకులు ఈ మధ్యన రూపం మార్చారు పాతోళ్ళు కౌన్సిలర్లు. అప్పుడు ఆడుపాటి, ఇప్పుడు అప్పుడు పేరేంది పాండు, ఆర్మూరు పాండు, ఆడుపాటి, ఇప్పుడు ఇంకొకటి పార్టీ. వీళ్ళు కొడుకులు ప్రతి
ఆరుమూరులు అడగండి, ఏమేమి కబ్జాలు చేసిండ్రు, ఏమేమి ప్లాట్లు చేసిండ్రు, మళ్ళా జెండాలు మార్చిండ్రు. ఈ గుండెలు మాత్రం మారలేదు. వీళ్ళే ఈ రోజు మీకు చెప్తున్నా, మీ మీద నమ్మకంతో నచ్చిన ఈ ఆరుమూరిని ప్రశాంతంగా ఉంచమని వచ్చిన ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచుతామంటే పంచనియారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలంటారు. కాంగ్రెస్ ఏంద్రా పేదోడికి? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకురాని నేను నిజమైన పేదోళ్లకు ఈ ఎన్నికలు కాగానే పెరిగిట్లో ఉన్నాయి, మామిడిపల్లిలో ఉన్న 1300 ప్లాట్లు ఉన్న ఆ ప్లాట్లని మీ అందరికి అరువులకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. పనిచేసి శిలపలకం మీద ప్రారంభోత్సవం చేస్తాను. ఆరుమూరు ఈరోజు ప్రశాంతంగా ఉంది. బిజినెస్ చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. నన్ను అడగండి, ఒక్కడన్నా ఒక్క రూపాయి అడిగానేమో, ఒక్కడి దగ్గర అన్నం తిన్నానేమో, ఒక్కడి దగ్గర ఛాయ్ తాగినానేమో, ఒక్కడిని బెదిరించినమేమోనని, ఒక్కళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినని, లేకపోతే నేనే కాదు నా అనుచరులంతా ఎక్కడ ఇది కమలం జెండా మోసినవి గుండెలు, ఇది కమలం జెండా మోల్చిన ఈ గుండెలు ఈ రోజు ఉంటే మీకు ఉంటుండొచ్చు. నా కొడుకులారా, మీకుంటే ధనం ఉండొచ్చు, ఇక్కడ గుణం ఉంది, మీకు ధనం ఉండొచ్చు, మీరు ధనవంతులు కావచ్చు, బలవంతులు కావచ్చు, సామాన్యులైన సైన్యంతోని ఈరోజు ఆరుమూరు మీద యుద్ధం మీద మీరు ఎప్పుడు మళ్ళా రూపాలు మార్చుకొని వచ్చారు. ఏం చేసుకొని వచ్చారా మీరు? ఎందుకు వచ్చిర్రు? ఏం చెప్పిర్రు? 2 ఏళ్ల కింద ఏం చెప్పిర్రా మీరు? ఏమేమి మోసాలు చేశారు? అనుముల రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు, అవినీతి పరుడు అనుముల రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఆరుమూరుకు వచ్చినప్పుడు సిద్ధులగుట్ట మీద ప్రమాణం చేసిండు. సిద్ధులగుట్ట మీద ప్రమాణం చేసి ఆడబిడ్డలకు పెన్షన్లు వేస్తాను పెంచిండు. చెప్పుని అత్తచ్చికంగా చెప్పు, 4000 వచ్చినాయా లేవా? ఆడబిడ్డలకు ప్రతి నెల 2500 ఎత్తన్నాడు. వేసిండ కాంగ్రెస్ వేసిన్నాడు. వేస్తే ఇప్పుడే దిగిపోతారని స్టేజ్ మీకు ఒకటే చెప్పురా నా కొడుకులారా, ఇప్పుడే దిగిపోతా, ఈ స్టేజ్ మీకు దిగిపోతా కొడుకులారా. మెడలు ఏం కంగ అన్ని బంగారం కనబడుతున్నాయి. తులమ్మ అవేనా? అవన్నీ అవేనా? నిజం చెప్పుర్రి, బంగారం ఆడిచ్చినాయేనా? రేవంత్ రెడ్డి ఈడున్నోడు ఆడు వినయ్ రెడ్డి వాళ్ళు ఇచ్చిండ్రా? కాంగ్రెస్ వాడు వచ్చి ఇచ్చిండా? ఇవ్వకపోతే ఎందుకు వస్తున్నారు? ఇళ్ళకి ఎందుకు వస్తున్నారు? ఏమి ఇచ్చిండ్రా నచ్చుతున్నారు? ఇక ఒకటి పెట్టిండ్రు ఉచిత బస్సు కొడుకులు. ఈ పక్కన పెరిగిటి పోతందుకు పోతున్నారు, 10 రూపాయలకు ఆశపడుతున్నారు, ఆ మెడలో ఉన్న గొలుసు పోతున్నారు. బస్ స్టాండ్లలో కూడా బస్సులు కూడా సరైన సౌకర్యాలు లేవు, మహిళలకు లేవు, కొత్త బస్సులు లేవు, విద్యార్థులకు ఒకటి అది చెప్పుకొని బతున్నారు. 10 రూపాయల బస్సుకు ఈ రేవంత్ రెడ్డి గుణమే ముంతలించి బిందెలు కొట్టేసే రకం. 420 వాగ్దానాలు ఇచ్చిన 420 రేవంత్ రెడ్డి ఈరోజు ఆరుమూరు ప్రజలకి ఏం సమాధానం చెప్తావు? 50 కిలోల బంగారం అయింది నా చేతులతో 5000 మంది బిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు నేను వంచిన. తులం బంగారం ఇయ్యురాళ్లకు మొత్తం కొడుకులారా చెప్తున్నా. ఎవర్రా చెప్పేటోడు తులం బంగారం ఇర్రి? కొడుకులా దోసుకుంటా బంగారం పెడతా. మళ్ళా పేదోడికి 60,000 ఉన్నది 150,000 చేసాం. మీరు నా మాట వినండి అమ్మా. బస్సులలో పోయినప్పుడు నేను మీ గురించి చెప్తున్నా. ఈ మధ్యన బాగా 1,50,000 కిరాయి కాగానే అది బంగారం ధర పెరగంగానే ఎక్కడెక్కడ మంగళసూత్రాలు కొట్టేస్తున్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళే దొంగల్లాగా మారి ఆ చైన్ స్టార్జింగ్ బస్ స్టాండ్లలో మంగళసూత్రాలు కొట్టేస్తున్నారు కొడుకులు. మీరు ఈ 10 రూపాయలకు ఆశపడి ఆడ బస్ ఎక్కగానే ఫ్రీగా ఇచ్చిందని ఎటో చూస్తున్నారు, ఆడి మెడలకు కేటర్ ఎత్తున్నాడు. మీరు ఎప్పుడన్నా బస్సులలో ఎక్కేటప్పుడు 1 గ్రామ్ బంగారం ఉంటుంది 1000 రూపాయలు, 1 గ్రామ్ గోల్డ్ అంటారు. అది మెడల్ వేసుకొని పోండి. లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నదులు మెడల మంగళసూత్రాలు గురించారు ఈ కొడుకులు, మెడల మంగళసూత్రాలు గురించారు. ఈరోజు పిల్లలకు నిన్ననే 200 కోట్లతో తెలంగాణలో నిలదీసి నిగ్గదీసి కొడంగల్ రేవంత్ రెడ్డిని నీకెంతంటే నాకంత, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవడికి లెక్కని అడిగాను, నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు
కొడంగల్ కావచ్చు. నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నేను ఆరుమూరు ఎమ్మెల్యేని. నువ్వు నేను సమానమే. ఈ రెండు రాసి పెట్టుకో, రెండు సాక్షి పెట్టుకో. నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినాడు, కొడంగల్లో ఓడిపోయినాడు, నేను ఆరుమూరులో గెలిచినోడిని. నీకన్నా గొప్పవాడిని నువ్వైతే ముఖ్యమంత్రి అయినచ్చు. ఏ దోసుకపోతుందిగా, దాచుకుంటుందిగా. ఆరుమూరులో ట్యాక్సీలు కడతలేమా, ఆరుమూరులో ఎక్సైజ్ ట్యాక్స్ కడతలేమా, రెవెన్యూ ట్యాక్స్ కడతలేమా? ప్రతిదీ ఘట్టంగా ఉన్న డబ్బులను ఎందుకు ఉండవుతారా దక్షిణ తెలంగాణ? ఇంకా ఆరుమూరు చెప్తున్నా, రాబోయే రోజులల్లా ప్లాట్లు పేదలకు ఎవరెవరికైతే స్థలాలు లేవో ఇప్పటికే సుమారు ఒక 20 ఎకరాలు ల్యాండ్ చూసి పెట్టాము. త్వరలోనే ఏప్రిల్ తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా భూమి మా ఇష్టం, మా ఆరుమూరు మా ఇష్టం. మీరెవర్రా దక్షిణ తెలంగాణలో పంచకుండా పడుతున్నారు? 90 ఊర్లల్లో మొన్ననే చెప్పిన మంత్రి గారికి, మా భూమి మేము పంచుకుంటాం. మీరెవరు ఖమ్మమోడు, నల్గొండోడు, మహబూబ్నగర్ మాకెందుకు రా మీరు ఆర్డర్లు ఇచ్చుడు? మా భూమిని మా పేదోళ్ళకు పంచుకుంటాం, స్థలాలు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టిపించుకుంటాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకేమొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులతో వస్తున్నాయి. రోడ్లు కావచ్చు, అమృత నీళ్ళు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం సన్నబియ్యం వస్తూనే దాంట్లో ఇచ్చేది కాంగ్రెస్ ఎన్నుతాడు, మేము ఎన్నుతున్నాం. నరేంద్ర మోడీ ఒక్క మనిషికి 5 కిలోల సన్న బియ్యం ఇస్తున్నాడు. ఒక్క కిలో మాత్రమే ఆ దొంగలు ఇస్తున్నారు. దొంగలు కిలో ఇచ్చి ఆడికి సుతిలి దబునాము అన్ని ఇచ్చేది మేమే 33 రూపాయలు. ఆడు 10 రూపాయలు పెట్టి సన్న బియ్యం అంటాడు రేవంత్ రెడ్డి. ఎందుకు రేవంత్ రెడ్డి లంగ మాటలు? నువ్వు ఎట్లన్నా అబద్ధాల కోరువు. ఈరోజు నువ్వు ఆరుమురుగా చూస్తారు నీ సంగతి. నువ్వు మళ్ళీ ఎట్లా పోతావు? నువ్వు మొత్తం ఇప్పటి వరకు 26 నెలల నుంచి 2500 కాడికి మీకు బాకీ ఉన్నాడమ్మా రేవంత్. నెలకు 2500 ఇస్తాడా లేడా? ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నారా లేరా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చినప్పుడు ఏమంటున్నారు? మళ్ళా ఇప్పుడు ఏమనుకోండి, వచ్చినప్పుడు చెప్పు తీసి కొట్టకండి. చెప్పు తీసి ఆడ పక్కన పెట్టండి, దాని పక్కన చిట్టి పెట్టండి. చెప్పు పక్కన చిట్టి. ఒరే గాడిది దరిద్రముడు కొడుకులారా, అష్టదరిద్రం నా కొడుకులారా, అబద్ధాల కాంగ్రెస్ నా కొడుకులారా, ఎంత మా ఉసురు పోసుకున్నారు కదరా, మేము ఆడబిడ్డలని మోసం చేశారు కదరా, మా ఉసురు మీకు తగులుతారా గాడిది కొడుకులారా అని దాన్ని రాసి పెట్టండి. ఇవి 60,000 22 ఏళ్ళ నుంచి నెలకు 2,500 ఇస్తామన్నారు కదా. తర్వాత పెన్షన్ 2,000 అంటే 50,000 రూపాయలు బాగున్నాడని 50,000 రూపాయలు రాసి పెట్టండి. తులం బంగారం అది రాసి పెట్టండి. అది ఇచ్చి లోపలికి రమ్మని చెప్పండి. అవి ఇచ్చి అలా లోపలికి రమ్మని చెప్పండి. రాకపోతే అది చెప్పు చూస్తే అర్థమవుతుంది. ఇక ఇది ప్రమాదం ఉన్నది, ఇలా పైసలు ఇచ్చిన దాకా లోపలికి రనక. ప్రతి మహిళకి చెప్తున్నా, ప్రతి ఇంటి ముంగట చెప్పులు పెట్టండి. చెప్పుల పక్కన వాళ్ళు చేసిన వాగ్దానాలు పెట్టండి. ఆ వాగ్దానాల డబ్బు ఇచ్చినాక రండి రా ఇళ్లకు ఓట్లు అడుగుతుందని అడగండి అని చెప్తున్నా నేను మిమ్మల్ని. రాజకీయాల డబ్బు గురించి రాలేదమ్మా, పేదవాడి గురించి వచ్చాను, లేనివాడి గురించి వచ్చాను. ఈరోజు అసెంబ్లీలో మీ బిడ్డలను అడగండి ఎవరి గురించి మాట్లాడుతున్నాను. గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతున్నాను, ఎడారిలో అసూలు వాసిన బిడ్డల గురించి మాట్లాడుతున్నాను, పేద బిడ్డల కాలేజీలు స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ఆడబిడ్డలకు బాత్రూమ్ల గురించి మాట్లాడుతున్నాను. మీకు ఒక్కటి చెప్తా, తలదించుకునే సంఘటన. ఆరుమూరు జంబియాన్మాన్లో 685 మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేకి వచ్చిన రోజు, గెలిచిన రోజు నేను ఆ స్కూల్కి వెళ్తే ఆడపిల్లలు మా బిడ్డలు లాంటి వాళ్ళు కన్నీరు కారుతారు. నీళ్లు తాగుతలేము సార్ అంటే, ఏమైందమ్మా నీళ్లు లేవని. కాదు సార్, బాత్రూమ్ లేదు. 685 మందికి ఒక్క బాత్రూమ్ అమ్మా. పోయి చూడండి. కన్న బిడ్డలు
15 ఏళ్ళ బిడ్డకు కడుపును తెట్టుకోవాలా, ఆడబిడ్డలు నీళ్లు తాగుతేటు వాసురం లేని నా కొడుకులారా, మీరు ఏం చేసినారా గత ప్రభుత్వంలో? వచ్చినప్పుడు చెప్పిన ఇప్పుడు జంబి హనుమాన్ స్కూల్ వెళ్ళి చూడండి ఏమున్నదో. దాన్ని మా పిల్లలు చదువుకునే దానికన్నా మంచిగా చేశాను. 20 బాత్రూములు కట్టించాను. అడగండి మీ బిడ్డలని, సొంతం పైసలతో కట్టించాను. 20 బాత్రూములు, వాళ్ళకు వంటశాల, ఆ స్కూల్ని సొంత డబ్బులు పెట్టి కట్టించాను. కాబట్టి ఓటేసేటప్పుడు ఏదేదో ఆలోచించాను. 5 నిమిషాల పని మళ్ళాడు మన బస్టాండ్లో దొంగల్లాగా కొడుకులు 5 నిమిషాలు మాయం చేసి 5 ఏళ్ళ దాకా మోసాల మీద నడుపుతుంది. ఒకవేళ ఈరోజు నేను చెప్తున్నానమ్మా, ఇవన్నిటితో పాటు అభివృద్ధి ఒకవైపు, పిల్లల చదువు ఒకవైపు, చదువు కూడా చెప్తున్నాను. 10 తరాల దరిద్రం పోతుంది పేదవాడికి చదువు వల్ల. పేదవాడికి అన్నిటికన్నా మించిన ఆస్తి చదువు మాత్రమే. సంతానం చదువు, ఇది రాసి పెట్టుకోండి. సంతానం కూడా ఎంత సంతానం ఉంటే అంత బలం పేదవాడికి. 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు ఉంటే ఆ ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. కాబట్టి పేదవాళ్ళ గురించి రోజు కొట్లాడుతున్నాను. 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మా బిడ్డల కన్నా మంచిగా ఏసీ రూములు, ఫుట్బాల్ స్టేడియాలు, క్రికెట్ స్టేడియాలు ఈరోజు మీ గురించి శాంక్షన్ చేపించి, నిన్ననే శాంక్షన్ చేపించాను 200 కోట్లు. త్వరలో మీ బిడ్డలందరినీ హాస్టల్లో చదివించే బాధ్యత నాది. ఇక ధర్మం ఇవన్నీ ఉండాలంటే ధర్మం ఉండాలి. ధర్మం ఉండాలా లేదా? రోజు పూజలు చేస్తారు. పొద్దుగా లేవగానే షాట ఏమంటారు, బిల్డ్ చేసే షాట పక్కన పడేస్తారు. లేచి మంచిగా బొట్టు అన్ని పెట్టుకొని దేవుడి దగ్గరకు పోయి ఎన్నో మంచి పూజలు చేస్తారు. కానీ ఆ హిందువులను తిట్టేటోడికి, ఆ దేవుళ్ళని తిట్టేటోడికి ఓట్లు వేయబుద్ధి అవుతుంది. మీకు ఎట్లా వేయబుద్ధి అవుతుంది? దేవుళ్ళని తిట్టేటోడికి ఎట్లా ఎత్తేస్తారు? ఇంకా తుర్కోలను చూసి బుద్ధి తెచ్చుకోండి. నా మాట అబద్ధమైతే చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు. మా హిందువుల పార్టీలో చెప్పు ముందు. ముస్లింల పార్టీ కాంగ్రెస్ అయితే హిందువుల పార్టీ ఏదో చెప్పు. మీ అందరికి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ లేకపోతే బతుకులు ఆగమైంది. భారతీయ జనతా పార్టీ ఫామ్ హౌస్లో కూర్చున్నాడుకో కవితమ్మ గురించో ఉట్టలేదు ఈ పార్టీ. గాంధీకి, ప్రియాంక గాంధీకో, రాహుల్ గాంధీ గురించి ఉట్టలేదు ఈ పార్టీ. ఈ పార్టీ హిందువుల గురించి పుట్టిన పార్టీ. మీరు మమ్మల్ని తిట్టినా, మమ్మల్ని అవమానించినా, కానీ మీ గురించి ఏడిచే పార్టీ మాత్రం ఒక భారతీయ జనతా పార్టీ. ఈరోజు అయోధ్యల రాముడి గుడి కట్టింది ఎవరు? చెప్పండి ఒకసారి. ఒక్కసారి ఆ రాముడికి మళ్ళొక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాంగ్రెస్ నా కొడుకులు 60 ఏళ్ళు టెంట్ కింద ఉంచారు రాముడిని. మన రాముడు, మన దేవుడు, మన సీతమ్మ తల్లి మా గొడుగు పెట్టుకుంటే ఇటలీ మహిళ అయిన సోనియా గాంధీ ఎందుకు రాదు రాముడి దగ్గరికి? ఎందుకు రారు మొక్కతందుకు మా దేవుణ్ణి? ఎవరి రాహుల్ గాంధీ? మన దేశపోడు కాదు, మన మతపోడు కాదు. ఆ ప్రియాంక గాంధీ ఎవరు? మన దేశపాలు కాదు. ఎందుకు రారు? దేశంలో ఉన్న వాళ్ళందరూ అయోధ్య వెళ్ళి రాముడి గుడి మొక్కితే మీకు ఎందుకు రారు? మంట. హిందువులని సర్వనాశనం చేయాలి. అలా ముత్తాత కాడికి వెళ్ళి పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇందిరాగాంధీ దేశాన్ని విడగొట్టి ముక్కలు చేసి ఎమర్జెన్సీ పెట్టి హిందువులని 25 కోట్ల మంది తక్కువ చేశారు. ఎందుకు చెప్పారా మాకు? సుమారు 30-40 ఏళ్ల కింద అంతకుముందు హిందువులందరం ఒక బ్రహ్మాండంగా బతికే వాళ్ళం. ఏ ఇంట్లో చూసినా 5-6 పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పిల్లలే బలం ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఇట్లా ఒక్కడు లేకపోతే 2, ఒక లింగడు, ఆడేమో 10 మంది. వాళ్ళు ఒకవేళ మీద పడ్డారనుకో ఏం చేస్తారు? వాళ్ళు మీద పడ్డారనుకో పడుతున్నారు కదా, కాశ్మీర్లో పడుతున్నారు, అక్కడ పడుతున్నారు, వెస్ట్ బెంగాల్లో పడుతున్నారు. ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేస్తున్నారు, రంపాలతో కోసేస్తున్నారు. కడుపుతోనున్న బిడ్డని కూడా మానభంగం చేస్తారు. కృతజ్ఞత లేని జాతి. కాబట్టి చెప్తున్న ఇవన్నిటితో పాటు ఈరోజు ధర్మం కూడా ఉండాలి. ఎవరైతే స్వామి అయ్యప్ప మాలలు, అంజన్న మాలలు వేస్తారో ఆ గుళ్ళు గులొట్టుడు కోటి ఎందుకు ఎత్తున్నారా మీరు?
23 గుళ్ళు కొట్టారు కాంగ్రెస్ వాళ్ళు మన 2 ఏళ్లలో. ఎందుకు ఎత్తున్నారు? లేకపోతే ఎందుకు మొక్కుతున్నారు దేవుణ్ణి? మనకెవరో శత్రువులు కాదు, ఈ కాంగ్రెస్ వాడే శత్రువు మనకు. ఆడి పని అయిపోయింది. ఆ బీఆర్ఎస్ పాగలై ఫామ్ హౌస్లో పడుకున్నాడు. కేసీఆర్ వదిలేయండిగా, కారు లేదు సారు లేదు, గీరు పని అయిపోయింది. ఇక అయిపోయిందిగా ఆడి నుంచి మాట్లాడవచ్చు. ఇక ఈ పాండుగాడికి చెప్తా, అరే పాండు, నువ్వు మళ్ళొచ్చి వీళ్ళందరినీ ఎందుకు భయపెడుతున్నారు? నువ్వు ఆడవాళ్ళందరినీ పిచ్చి పిచ్చిగా మాట్లాడి అందరు అంటున్నారు, ఫోన్ చేస్తున్నారు, అన్న ఇడు పాగలైపోయింది నీ ఎర్రగడ్డకు పంపి అని. ఏం మాట్లాడుతున్నాడు అర్థమైతే లేదు. పొద్దుగల లేచి 2 గంటలకు డోరు కొడుతున్నాడు, 4 గంటలకు వచ్చి కాళ్ళు మొక్కుతున్నాడు. మాకు భయం పడుతున్నది అన్న. వీడు మళ్ళీ మనిషిడు తయారైండు. ముందు వీడి గుణం తెలుసు మాకు. 10 సంవత్సరాలు రాక్షసులుగా ప్రవర్తించినవాడు. కాబట్టి అమ్మ ఒక్కటి చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు. అది గల్లీలో లేదు, అది ఢిల్లీలో లేదు. మన యుద్ధం వల్ల ఈ అష్టదరిద్రం చేత్తో మాత్రం. అష్టదరిద్రం మొండి చెయ్యి, అది హిందువుల పాలిట భస్మాసుర హస్తం. నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కడన్నా చెప్పండ్రా. నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను రేవంత్ ఖాన్ అన్నాడు. మరి ఇట్లా ప్రతి ఒక్కడు మన నోట్లో పిచ్చుకొని అవమానాల పాలు చేసి, ముస్లింలకు కూడా చెప్తున్నా, ఈరోజు ముస్లిం మహిళలకు తలాక్ 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 అనే ఒక ఆడబిడ్డ అర్ధరాత్రి కూడా భయపడుతుండే. భర్త ఎప్పుడు త్రిపుల్ తలాక్ అంటే ఒకటే నిమిషం తలాక్ 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 అయిపోయింది, విడాకులు అయిపోయింది. ఒకటే నిమిషం. ఆడు పెళ్లి చేసుకొని 10 మందిని కానీ ఆడబిడ్డని, వాళ్ళకు తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, బిడ్డ ఉంటుంది, అక్క చెల్లెలు ఉంటుంది. ఏ ముస్లిం దేశాలలో కూడా అట్లాంటి చట్టం లేదు. భారతదేశంలో ఉంటే అవతార పురుషుడు, యుగ పురుషుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోట్లాది ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ ఎత్తేసి ఈరోజు ఆత్మగౌరవంతో బతకనట్టు చేసిందంటే అది నరేంద్ర మోడీ మాత్రమే. రాసి పెట్టుకుంది. మాకు ముస్లింలు లేరు, క్రిస్టియన్స్ లేరు, హిందువులే, అంతా భారతీయులే. మా దృష్టిలో అంతా భారతీయులే. ఇక హిందువులకు చెప్తున్నా, ఇక్కడున్న ఆర్మూర్లో చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు సామాన్యులు, బలవంతుల ముంగట నిలబెట్టిన మీ ఆశీర్వాదం గురించి. బలహీనులు కానీ మాత్రం ధైర్యం ఉన్నోళ్ళు. మీ గొంతులల్లా నాకు ఎట్లయితే ఆయుష్ పోసిర్రో నా బిడ్డలకు కూడా ఆయుష్ పోయండి. మీకు ఏమేమి కావాలో, మీ వీధులలో ఏం కావాలో ఇప్పించే బాధ్యత నాది. రోడ్డు కావచ్చు, లైట్ కావచ్చు, గడ్డేరు కావచ్చు, చివరికి కోతులను కూడా కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దుర్మార్గులు ఒకవైపు, ధర్మాన్ని నమ్ముకున్న ఒకవైపు. వీళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ దేశం మీద ప్రేమ ఉంది, దేశం మీద ప్రేమ ఉంది, ధర్మం మీద ప్రేమ ఉంది. మనం కలిసి బతుకుదాం. ముస్లింస్ ఎట్లయితే వాళ్ళు ఒకటై బతుకుతున్నారు. వాళ్ళకి ఎన్నెన్ని బియ్యం ఇయ్యు, ఇల్లు ఇయ్యు, రైలు ఇయ్యు, బంగారం ఇయ్యు, ఎండి ఇయ్యు, కానీ అలా ధర్మానికి మాత్రమే ఓటేసుకుంటారు. వాళ్ళని చూసన్నా బుద్ధి తెచ్చుకుందాం మనం. వాళ్ళని చూసన్నా బుద్ధి తెచ్చుకుందాం మనం. ఒక్కడే చెప్తున్నాను, మీరెవరైనా చదువుకున్న బిడ్డలుంటే ఒక్కసారి కాశ్మీర్లో, వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని అప్పుడు ఒకటే. మీకు చివరగా వీళ్ళని కొద్దిగా ఇబ్బంది అవుతుండొచ్చు డబ్బు లేనందువల్ల, కానీ నేను ధర్మాన్ని నమ్ముకొని వచ్చాను, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను. ఇస్తే 500 ఇస్తాం, ఇస్తే 500 ఇస్తాం, ఇస్తే 1000 ఇస్తాం. 1000 ఇవ్వచ్చు, 500 ఇస్తారా చూడండి. అంతే కదా, 500 ఇస్తారా? ఆ లాస్ట్ రోజు తలుపులు తెరబెట్టకండి. నా మాట 500 ఎంత వస్తాయి? 5 ఏళ్ళ దాకా చెప్పండి. ఎంత వస్తాయి? రోజు రూపాయి రాదు, ఛాయ్ రాదు. ఇస్తే తీసుకోండి. కట్లు పగబడతారు, మళ్ళీ తీసుకోకపోతే మళ్ళీ పగబడతారు. మనకి మళ్ళీ రకరకాల సమస్యలు పెడతారు. కానీ ఎవడిచ్చినా తీసుకోండి, కానీ ధర్మం వైపు ఉండండి. నరేంద్ర మోడీ నాయకత్వం ఉండండి. ఈ సామాన్య బిడ్డల వైపు ఉండండి. ఎప్పుడైతే మీరు పోలింగ్కి వెళ్తారో, ఏ రోజైతే 11వ తారీఖు నాడు పోలింగ్కి వెళ్తారో, ఉదయం ప్రశాంతంగా ఆలోచించండి. ఏం లేదు, మీరు ఒక్కసారి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక్క నిమిషం ఆ రూపాయికి బాధపడకుండా, ఈ దేశంలో
మన గురించి ఎవరున్నారు, మన గురించి ఎవడేడుస్తున్నారు, ఈరోజు నరేంద్ర మోడీ మనకి ఏమేమి చేస్తున్నాడు, నువ్వు బిడ్డల గురించి ఏమేమి చేస్తున్నాడు, ఈ దేశంలో ఈరోజు బాంబులు లేకుండా ఎట్లా చేసిండు చూసి ఒక్కసారి ఆ పోలింగ్ మిషన్ మీద చూసినప్పుడు దాన్ని పోలింగ్ మిషన్ అనుకోకండి, అది మీ పిల్లల భవిష్యత్తు. అది పోలింగ్ మిషన్ అనుకోకండి, ఓట్లు వస్తే మిషన్ కాదనుకోండి, మీ పిల్లల భవిష్యత్తు అనుకోండి. చూసి ఎట్లయితే శివలింగం మీద మొక్కి శివలింగం మీద పాలు పోసినట్లు, శివలింగం మీద పాలు పోసిన మైండ్లో ఏముంచకుండా నిమిషం అది శివుడు అనుకోండి, శివలింగం అనుకోండి, శివలింగానికి ఎట్లా పాలాభిషేకం చేస్తారో అట్లా కమలం గుర్తుకు ఓటేసి ఈ బిడ్డలను గెలిపించు. నిజాయితీ పరులు, ఒక్క రూపాయి అవినీతి తెరనోళ్ళు, సామాన్యులకు పుట్టినోళ్ళు, మీ బిడ్డలు లాంటి వాళ్ళు, మిమ్మల్ని మీరు అనుకున్న లాంటి వాళ్ళు, మీ అన్నదమ్ములు. కోట్లు లేవు, గుండెలు మాత్రం ఉన్నాయి, కానీ మెడలో కాషాయ జెండ ఉంది. ఈ కాషాయ జెండనే మాకు ధైర్యం, మీరు పోసే ఊపిరే మాకు ఆయుష్. కాబట్టి శివలింగం మీద పాలు పోసినట్టు ఓట్లెత్తరా? హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి శివలింగం మీద ఉత్సవపిస్తున్నాడు, ఉత్సవాలకు ఓట్లెత్తరా? మీరు నిర్ణయించుకోండి. ఆర్మూర్లో భవిష్యత్తులో భయం లేని ఆర్మూరు, భయం లేని ఆర్మూరు, ఎవరికి భయపడిన ఆర్మూరు, అక్రమాలు లేని ఆర్మూరు, అవినీతి లేని ఆర్మూరు, అభివృద్ధి చెందిన ఆర్మూరు. అవినీతి లేని ప్రభుత్వం కావాలంటే 2 సంవత్సరాలు నన్ను చూసిన తర్వాత నన్ను నమ్మి ఒక్కసారి నా వాళ్ళని గెలిపించండి, నా బిడ్డలను గెలిపించండి, నా సామాన్యులను గెలిచండి. వాళ్ళు ఒక్కొక్కడు మీకు ఒక్కొక్క ఛత్రపతి శివాజీ లాగా తయారు చేసే బాధ్యత చేయాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం, నిన్న చెప్పిన నా బిడ్డ తర్వాత బిడ్డ లాంటిది నా చిన్న బిడ్డ, 20 ఏళ్ళ బిడ్డ హారిని, 28వ వార్డుల ముస్లిమ్స్ మొత్తం సగం కన్నెక్క ముస్లిమ్స్ ఉన్న వార్డుల ఈ హిందువులు ఈ మొగోళ్ళు ఒక్కరు రాలేదు పోటీ చేసేందుకు. మాకు భయం పడుతున్నది అలా చూస్తేని. ఎన్నొద్దులు భయపడతారా? వాళ్ళకి 2 చేతులే, మనకు 2 చేతులే, ఆడికి 2 కాలే, మనకు 2 కాలే. ఆడి 20 మంది ఉంటే మనం 100 మంది ఉన్నాం. యాడికి భయపడాలరా? పనికిరాను వాళ్ళ. ఆడికి చేతే మనకు చేతే, వాడికి కాలే మనకు కాలే. వాడు కత్తి తీస్తే కత్తి, తుపాకీ తీస్తే తుపాకీ. బతకడం నేర్చుకోండి ఆర్మూర్లా, లేకపోతే పెరికిట్ల కళాస్ అయినట్లు, జిరాయిద్దా అడ్రస్ లేనట్లు అయిపోతారు. ఇంకా మీరు ఎక్కడెక్కడ బతుకుతున్నారు. కాబట్టి చెప్తున్నా, ఆ బిడ్డకు కూడా 20 ఏళ్ళ బిడ్డ ఎవరు పోటీ చేయకపోతే హైదరాబాద్లో కలెక్టర్ పరీక్షలు రాస్తుంది. కలెక్టర్ ఆమె చూసింది, మా వాడకట్టుల మొగోళ్ళంతా ఆడోళ్ళు లెక్క అయినరు, నేను వస్తానని హైదరాబాద్కి వెళ్ళి పరీక్షలు వదిలిపెట్టి నా బిడ్డ ఆరిని ఈరోజు వచ్చి, అన్న నేనున్న నీకు ఆర్మూరు మమ్మల్ని రాత్రిళ్ళ కొడుకులు పీరు పాటలతో వలగొట్టిండ్రన్నా, ఈ నా కొడుకులు మళ్ళొస్తే మమ్మల్ని ఉంచారన్నా అని చెప్పిన బిడ్డ ఈరోజు నామినేషన్ వేసి ఇల్లుకు తిరుగుతున్నది. 20 ఏళ్ళ బిడ్డ. నీవు ఈ కన్న బిడ్డను, ఆయుష్ అయిన బిడ్డకు ఒకసారి దేవుణ్ణి మొక్కండి. ఆ 20 ఏళ్ళ బిడ్డలని రాణి రుద్రమదేవి చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఆ బిడ్డ మీద. ఒకటే చెప్తున్నాను, ఆ బిడ్డని ఈ ఆర్మూరు మున్సిపల్ మీద వైస్ చైర్మన్ చేసి మీ అందరికీ ఆడవాళ్ళకున్న సమస్యల మీద అన్నిటి మీద పరీక్షలు చేసే బాధ్యత నాది. ఒక్కసారి మా అందరిని నమ్మి, ధర్మాన్ని నమ్మి ఈ బీజేపీ అభ్యర్థులందరినీ కమలం మీద గెలిపిస్తారని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగం అన్నాడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగం అన్నాడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు.